చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ముగిసింది. ఈరోజు 5గురు అధికారులను జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చేసింది. కమిషన్ ఎదుట జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి ప్రకాష్ మరోసారి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన వివిధ అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయడానికి వచ్చినట్లు వి ప్రకాష్ రావు తెలిపారు. $37 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ప్రకాష్ రావు తెలిపారు. రఘు, వేదిత్, శ్రీరామ్ సిడబ్ల్యూసీ అంశాలను వక్రీకరించారని, తాను కమిషన్ ముందు అఫిడవిట్ దాఖలు చేశారని తెలిపారు. తుమ్మిడిహెట్టి నిర్మాణం సాధ్యం కాదని తెలిపినట్టు చెప్పారు. తుమ్మిడిహెట్టిపై కాగ్ ఆక్షేపాలను కమిషన్కు తెలియజేశానని తెలిపారు ప్రకాష్. కాంపోనెంట్స్ దానిలో ఉన్నాయి. 16,40,000 ఎకరాలకు బదులు 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క లక్ష్యం. దాంతోపాటుగా నీళ్లు ఎప్పటికీ కూడా గోదావరి నిండుగా ఉండాలి, వాటర్ స్టోరేజ్గా గోదావరి ఉండాలి. దాదాపు 190 కిలోమీటర్లు గోదావరి సజీవంగా ఉండేటట్టుగా రీఇంజనీరింగ్ వల్ల సాధ్యమైంది. కాబట్టి కేవలం తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహితను కిందికి మార్చడం, మేడిగడ్డకు మార్చడం అనేది ఇది కమిషన్ల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో చేసింది కాదు. ఇది తెలంగాణ కన్నీళ్లను చూడడానికి, తెలంగాణ గోసను బాపడానికి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం రీఇంజనీరింగ్ అవసరమైందని చెప్పడం జరిగింది. వేదిరే శ్రీరామ్ గారు కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన రఘు గారు కానీ వాళ్ళు ఎట్లా వక్రీకరించారు వాస్తవాలను. సిడబ్ల్యూసీ రాసిన లేఖలన్నీ కూడా నేను ఈ అఫిడవిట్తో జడ్జ్ చేయడం జరిగింది. వీటితో పాటుగా తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎందుకు సాధ్యం కాదో కూడా చెప్పడం జరిగింది. అది టెక్నికల్గా అసాధ్యం, ఖర్చుతో కూడుకున్నది, అడిషనల్గా మనకు వచ్చే లాభం లేదు. 160 టీఎంసీలకు బదులు కేవలం 44 టీఎంసీలు వస్తాయి. ఇన్ని లోట్లు ఉన్నాయి కాబట్టే కేసీఆర్ గారు దాన్ని వదిలేశారు. దానికోసం ముందు ఎన్ని ప్రయత్నాలు చేశారో కూడా చెప్పాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ మహారాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు ఎట్లా సంప్రదింపులు చేశారు, తుమ్మిడిహట్టి బ్యారేజ్ కోసం ఎట్లా సాధ్యం కాలేదు. తర్వాత హరీష్ రావు గారు, కేసీఆర్ గారు వీరు చేసిన ప్రయత్నాలు, తర్వాత ఇంజనీర్ల కమిటీ వీళ్ళంతా కూడా ఎన్నోసార్లు మీటింగ్స్ పెట్టుకోవడం, ఆ కరెస్పాండెన్స్ మొత్తం కూడా నేను ఇందులో పెట్టడం జరిగింది.